Good morning, students. Welcome back to our channel Subhashini at the Tech Guide. Today, we are going to discuss about hospital management system project using advanced Excel. Okay. ఈ హాస్పిటల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది నేను ఎక్సెల్ లో నా స్టూడెంట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ మీకు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏమేమి యూజ్ చేస్తారో చెప్తాను. అంటే ఒక ఈఆర్ డయాగ్రామ్, అఫ్ కోర్స్ ఈఆర్ డయాగ్రామ్ ఎస్క్యూఎల్ లో యూజ్ చేస్తారు, కానీ అడ్వాన్స్ ఎక్సెల్ కదా, మీరు కావాలంటే ఈఆర్ డయాగ్రామ్ ఎక్సెల్ లో కూడా వేసుకోవచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ ద ప్రాజెక్ట్ ఒక ఫ్లో ఈ డయాగ్రామ్ లో వేస్తాం. సో ఆ డయాగ్రామ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి యూజ్ చేస్తాం, ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నేను చెప్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ నా స్టూడెంట్ కంప్లీట్ గా చేసింది, సో తన ద్వారానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఓకే, ఇది ఈఆర్ డయాగ్రామ్ గా తీసుకోవచ్చు. నా ఇందులో మాక్సిమం పేషెంట్ డీటెయిల్స్ తీసుకుందాం, రిజిస్టర్ చేసుకోవడం. సో రిజిస్ట్రేషన్ టైమ్, స్పెషలైజేషన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రిపోర్ట్స్, ఇవి డాక్టర్స్ డీటెయిల్స్. ఇంకా కావాలి అని అంటే స్టాఫ్ డీటెయిల్స్. సో మనకు కావాల్సింది పేషెంట్ డీటెయిల్స్, డాక్టర్ డీటెయిల్స్. మినిమం ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఉండాల్సింది వీళ్ళు. సో వీళ్ళలో స్టాఫ్ డీటెయిల్స్, పేషెంట్ డీటెయిల్స్, డాక్టర్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేస్తారు, ఒక లాగిన్ ఫామ్. ఓకే, సో ఒక లాగిన్ ఫామ్ ఎంటర్ చేద్దాం, డాక్టర్ డీటెయిల్స్ చూద్దాం, పేషెంట్ డీటెయిల్స్ చూద్దాం. సో నెక్స్ట్ డాక్టర్ మేనేజ్ చేయడం అంటే ఎలా చేశారు ఏంటి, వాళ్ళ ఫైనల్ గా వాళ్ళ రిపోర్ట్ తీసుకొని రావడం. నెక్స్ట్ అడ్మిన్ లోకి అంటే లాగిన్ లోకి ఓన్లీ అడ్మిన్స్ ఎంటర్ అవుతారు, వేరే వాళ్ళ ఎంటర్ అవ్వరు. అంటే ఎవరికైతే ఎంప్లాయ్ ఐడి రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళు ఒకటే ఎంప్లాయ్ అవ్వడం. అది ఎలా చేయాలి. నెక్స్ట్ ఈ లాగిన్ ని మేనేజ్ చేయడము, బిల్స్ మేనేజ్ చేసుకోవడము, ప్రిస్క్రిప్షన్స్, డాక్టర్స్, ఎవ్రీథింగ్. సో ఇదంతా కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ప్రాజెక్ట్ లాగా చూపిస్తాను. సో బేసికల్ గా మన హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి డాక్టర్. ఓకే, డాక్టర్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లాగిన్ ఎంప్లాయ్ ఐడి ఎవరికైతే వచ్చింటుందో వాళ్ళే లాగిన్ అవుతారు, నో అదర్ మెంబర్ క్యాన్ లాగిన్ దట్. ఓకే, అలా ఒకటి ఫామ్ క్రియేట్ చేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక షీట్ క్రియేట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ డాక్టర్ డీటెయిల్స్, ఎవరికైతే డాక్టర్ ఎంప్లాయిడ్ అక్కడ ఉన్నారో ఆ డాక్టర్ డీటెయిల్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం. నెక్స్ట్ స్టాఫ్ డీటెయిల్స్, డాక్టర్ ఒకరే ఉన్నారు కదా, చాలా మంది స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ డీటెయిల్స్ చేయడం. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ బుక్ చేసుకుంటాం, అందుకని అపాయింట్మెంట్ బుకింగ్ అని ఒక షీట్ చేద్దాం, అపాయింట్మెంట్ బుకింగ్ షీట్ చేద్దాం ఒకటి. నెక్స్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత జనరల్ గా అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఈ రోజు అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి ఫిక్స్ చేస్తారు కదా. సో దాని తర్వాత అపాయింట్మెంట్ ఫిక్స్డ్ లాగా ఇంకొక షీట్ తీసుకుందాం, అపాయింట్మెంట్ ఫిక్స్డ్ అయినట్లు లేదా బుక్ అయిన, ఫస్ట్ లో ఓన్లీ బుక్డే, తర్వాత ఏంటి అని అంటే అది కన్ఫర్మ్ అయినట్టు. సో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ ది ఒక షీట్ చేద్దాం. నెక్స్ట్ జనరల్ గా ఈ టైంలో ఏంటి అంటే ఈ జనరేషన్ లో ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక ఫీడ్బ్యాక్ అంటూ తీసుకుంటారు. అందుకని ఒక ఫీడ్బ్యాక్ ఫార్మ్స్, ఫైనల్ గా ఆ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ జనరేషన్స్ చేద్దాం. ఓకే, నౌ ఇక్కడ స్టాఫ్ డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు డీటెయిల్స్ ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి దే ఆర్ నథింగ్ బట్ అవర్ ఎంప్లాయీస్ కదా. సో ఎంప్లాయీ స్లిప్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు ఇక్కడ, ఎంప్లాయీ పే స్లిప్. ఆఫ్టర్ దట్ కొన్ని వ్యాలిడేషన్స్ యూజ్ చేస్తున్నాము ఇందులో. ఈ ప్రాజెక్ట్ లో వ్యాలిడేషన్స్ ఎలా యూజ్ చేయాలి ఎంటైర్ థింగ్ షీ విల్ ఎక్స్ప్లెయిన్. నేను స్టూడెంట్ తో చేయించాను కదా, అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వ్యాలిడేషన్స్ క్రియేట్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమేమి యూజ్ చేస్తున్నా ఎవ్రీథింగ్ యూ క్యాన్ నో ఇన్ దట్. నెక్స్ట్ కన్సాలిడేషన్స్ ఎలా చేయాలో చేద్దాం, కన్సాలిడేషన్స్. అండ్ ఫైనల్లీ యూజింగ్ ద పివట్ మనము ఒక డాష్ బోర్డ్ జనరేట్ చేద్దాం. ఓకే, యూజింగ్ పివట్స్. సో డాష్ బోర్డ్, ఇది ఎంటైర్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో ఈ ప్రాజెక్ట్ ని నా స్టూడెంట్ చేసింది ఉమా, తను చేసి తన ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఎందుకంటే మీకు తెలుసు ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. వాళ్ళకి కొంచెం టాక్టివ్ నేచర్ వచ్చేస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, స్టేజ్ ఫియర్స్ పోతాయి, ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇది ఎప్పుడు చేస్తాను. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ త్రూ మై స్టూడెంట్. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నా స్టూడెంట్ ఉమా యూజింగ్ డేటా అనాలిసిస్ చేసింది. డేటా అనాలిసిస్ లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో అడ్వాన్స్ ఎక్సెల్ యూజ్ చేస్తూ ఒక చిన్న ప్రాజెక్ట్ ఎలా చేయాలో తను ఇప్పుడు నాకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. తను నాతో పాటు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది హౌ క్యాన్ వి మేక్ ఎ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ అని. ఓకే, నా ఉమా ఏమేమి యూజ్ చేసావు ఇందులో? డేటా వాల్యుయేషన్ మెయిన్ ఫార్ములాస్ యూజ్ చేశాను మ్యామ్. పివట్ చార్ట్, డాష్బోర్డ్ కి పివట్ చార్ట్ యూజ్ చేశాను. ఎస్, సో
పివట్ చార్ట్, డాష్ బోర్డు, డేటా వాలిడేషన్స్ అండ్ సింపుల్ ఫార్ములాస్ ఇవి యూజ్ చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ ఎంత బాగా చేయొచ్చో చూద్దాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద ప్రాజెక్ట్ టుడే. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ చేశాను. ఫస్ట్ మనకు కావాల్సింది లాగిన్. ఫస్ట్ లాగిన్ లో లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశాను. తర్వాత డాక్టర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. స్టాఫ్ డీటెయిల్స్ కోసం స్టాఫ్ డీటెయిల్స్ షీట్ తీసుకున్నాం. అపాయింట్మెంట్ బుకింగ్, బిఫోర్ అపాయింట్మెంట్ మనం బుక్ చేసుకుంటాం కదా డాక్టర్ కి, సో అపాయింట్మెంట్ బుకింగ్ షీట్ తీసుకున్నాం. డాక్టర్ అపాయింట్మెంట్ ఇది అక్కడ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ కోసం ఈ షీట్ తీసుకున్నాం. వ్యూ పేషెంట్స్ డీటెయిల్స్ కోసం పేషెంట్ డీటెయిల్స్ తీసుకున్నాం. డాక్టర్ ఇన్ఫర్మేషన్ కోసం డాక్టర్ డీటెయిల్స్ తీసుకున్నాం. పెద్ద హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఆ ఫీడ్బ్యాక్ కోసం ఫీడ్బ్యాక్ షీట్ తీసుకున్నాం. ఇక్కడ ఫీడ్బ్యాక్ షీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి ఫార్ములాస్ ఏమేమి డేటా వాలిడేషన్స్ యూజ్ చేసామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లాగిన్ క్రెడెన్షియల్ షీట్ తీసుకున్నాం. వీటిలో లాగిన్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, రోల్, లాగిన్ టైం, లాగౌట్ టైం ఇవి ఫీల్డ్ నేమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ లాగిన్ ఐడిలో మనం ఎవరైతే ఎంప్లాయ్ ఐడి ఉంటుందో వాళ్ళ లిస్ట్ మనకు ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే డేటాలోకి వెళ్ళి డేటా వాలిడేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ అలో వస్తుంది. అలోలో లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సోర్స్ మనకి ఏదైతే ఇక్కడ ప్రింట్ కావాలో అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ నేమ్ సేమ్ సిమిలర్ ఇలానే చేస్తాం అన్నమాట. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. రోల్ లో మెయిన్ 2 థింగ్స్ కదా, డాక్టర్, స్టాఫ్. సో సేమ్ యాజ్ డేటాలోకి వెళ్ళి డేటా వాలిడేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ అలో ఉంటుంది. అలోలో లిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ సోర్స్ ఉంటుంది. మనకి స్టాఫ్ డాక్టర్ కాబట్టి స్టాఫ్ డాక్టర్ టైప్ చేస్తాం. స్టాఫ్ డాక్టర్ ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది. క్లిక్ ఓపెన్ చేస్తే స్టాఫ్ డాక్టర్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత లాగిన్ టైం ఎంటర్ చేస్తాం. తర్వాత లాగౌట్ టైం. దిస్ ఈస్ ద లాగిన్ క్రెడెన్షియల్ షీట్. ఇప్పుడు నెక్స్ట్ షీట్ కి వెళ్దాము. దట్ ఈస్ అబౌట్ ద డాక్టర్ షీట్ లో డాక్టర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కదా, ఇది ఎలా అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు యాడ్ అయి రావడానికి చిన్న ఫార్ములా యూజ్ చేశాను. అదేంటంటే స్ట్రింగ్ ఫంక్షన్ కన్కాటినేట్ ఫార్ములా యూజ్ చేశాను. తర్వాత స్పెషలిస్ట్ లో కూడా డేటా వాలిడేషన్ యూజ్ చేశాను, సేమ్ అప్పుడు చెప్పిన లాగే. తర్వాత అడ్రస్ పెట్టాను. జెండర్ కి కూడా సేమ్ డేటా వాలిడేషన్ పెట్టాను, ఫీమేల్ మేల్ రావడానికి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ కి కూడా డేటా వాలిడేషన్ పెట్టాను. అది ఎలా అంటే డేటా వాలిడేషన్ లోనే కొంచెం డిఫరెంట్ ఫార్ములా నేను చూపిస్తాను. ఇప్పుడు డేటా వాలిడేషన్ క్లిక్ చేస్తే డేటా వాలిడేషన్ ఓపెన్ చేసి ఇక్కడ అలోలో టెక్స్ట్ లెంత్ క్లిక్ చేసి ఇక్కడ మినిమం మాక్సిమం ఉంటుంది. మినిమం దగ్గర 0, మాక్సిమం దగ్గర 10 ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఓకే క్లిక్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ద డాక్టర్ షీట్. తర్వాత స్టాఫ్ డీటెయిల్స్ కి వెళ్దాం. స్టాఫ్ డీటెయిల్స్ లో స్టాఫ్ ఫీల్డ్ నేమ్స్ చూద్దాం. స్టాఫ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ లో కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు రావాలంటే కన్కాటినేట్ యూజ్ చేస్తాం. జెండర్ లోకి వెళ్తే మెయిల్, ఫీమేల్ లిస్ట్ రావాలంటే డేటాలోకి వెళ్ళి డేటా వాలిడేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ డేటా వాలిడేషన్ క్లిక్ చేసి లిస్ట్ పెడతాం. అలోలో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సోర్స్ లో మేల్, ఫీమేల్ ఎంటర్ చేస్తాం. అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ గా చేంజ్ అవ్వాలంటే డేటరీ ఫార్ములా యూజ్ చేశాను. ఇక్కడ ఉంది చూడండి డేటరీ ఫార్ములా.
తర్వాత మొబైల్ నెంబర్ టెక్స్ట్ లెంత్ యూజ్ చేశాను. డేటాలోకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ క్లిక్ చేస్తే ఇక టెక్స్ట్ లెంత్ మినిమం 0 మాక్సిమం 10 ఓకే చేస్తే ఓకే అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడిలో కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. ఫుల్ నేమ్ @gmail.com 2 రావాలంటే కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేస్తాం. తర్వాత అడ్రస్ స్టాఫ్ పే స్లిప్ కోసం స్టాఫ్ పే స్లిప్ చేయాలంటే ఇక్కడ బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తాం అన్నమాట. తర్వాత DA ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి చిన్న ఫార్ములా అదేంటంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. ఇఫ్ కండిషన్ ఇక్కడ ఉంది కదండి, ఇఫ్ కండిషన్ అది TA DA HRA PF IT వీటన్నిటికీ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేస్తాం. తర్వాత గ్రాస్ శాలరీ బేసిక్ శాలరీ నుంచి HRA వరకు యాడ్ చేస్తాం అనమాట. గ్రాస్ శాలరీ ప్లస్ TA ప్లస్ DA ప్లస్ HRA అది సమ్ యూజ్ చేసి చేస్తాం మనం. ఇక్కడ సమ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఫార్ములా గ్రాస్ శాలరీ ఈక్వల్స్ టు సమ్ బేసిక్ శాలరీ నుంచి HRA వరకు సమ్ చేస్తాం అనమాట. తర్వాత డిడక్షన్స్ అంటే PF ప్లస్ IT సమ్ is equals to sum PF plus IT. తర్వాత నెట్ శాలరీ అంటే ఇది కామన్ ఫార్ములా గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. ఓకే, తర్వాత ఇక్కడ బోనస్ కూడా యాడ్ చేశాను. అది ఎలా అంటే లీవ్స్ 0 అయితే 4,000 greater than less than 2 or equals to వస్తే 3,000 greater than 2 వస్తే 0 ఇలా బోనస్ కూడా యాడ్ చేశాను. ఇలా పే స్లిప్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. దిస్ ఈజ్ అబౌట్ స్టాఫ్ డీటెయిల్స్. అపాయింట్మెంట్ బుకింగ్ లో లిస్ట్ ఫీల్డ్ నేమ్ చూద్దాం. అప్రూవల్ ఐడి, అపాయింట్మెంట్ ఐడి, డాక్టర్ ఐడి, పేషెంట్ ఐడి, అప్రూవల్ డేట్, అప్రూవ్డ్ బై స్టేటస్ లో డేటా వాల్యుయేషన్ యూజ్ చేయొచ్చు. డేటాలోకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ క్లిక్ చేస్తే డేటా వాల్యుయేషన్ ఓపెన్ చేసి ఇక్కడ అలోలో లిస్ట్ పెడతాం. ఈ సోర్స్ లో మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేస్తే ఇది అక్కడ ప్రింట్ అవుతుంది. మరి వేరేవి ప్రింట్ అవ్వవు, జస్ట్ ఓన్లీ ఎంటర్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ డేటా అపాయింట్మెంట్ లో అపాయింట్మెంట్ ఐడి ఇక్కడ డేటా అపాయింట్మెంట్ బుకింగ్ లో అపాయింట్మెంట్ ఐడి ఇచ్చాం కదా, ఇది ఇక్కడ రావాలంటే చిన్న ఫార్ములా చూడండి ఈజ్ ఈక్వల్స్ టు అపాయింట్మెంట్ బుకింగ్ లో అపాయింట్మెంట్ సెలెక్ట్ చేస్తే వస్తుంది. సేమ్ పేషెంట్ ఐడి, డాక్టర్ ఐడి, అపాయింట్మెంట్ డేట్, రీజన్ ఫర్ విజిట్ ఎందుకు వాళ్ళు విజిట్ అయ్యారు డాక్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డాక్టర్ అపాయింట్మెంట్. తర్వాత వ్యూ పేషెంట్ డీటెయిల్స్ లో ఫీల్డ్ నేమ్ చూద్దాం. పేషెంట్ ఐడి సర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్ కి కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కి డేటెడ్ ఫంక్షన్ యూజ్ చేశాను అనమాట. కాంటాక్ట్ నెంబర్ కి వచ్చేసి డేటా వాలిడేషన్ లోకి వెళ్ళి టెక్స్ట్ లెంత్ పెట్టాను సేమ్ యాజ్. ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా సేమ్ కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేసి చేశాను. జెండర్ సేమ్ కన్కాటినేషన్ లోకి వెళ్ళి ఫీమేల్ మేల్ అని లిస్ట్ లో పెట్టాను. అడ్రస్ అడ్మిట్, డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్. తర్వాత బిల్ ఐడి, రూమ్. నెక్స్ట్ మనం పేషెంట్ డీటెయిల్స్కి వెళ్దాం. పేషెంట్ డీటెయిల్స్ లో ఫీల్డ్ నేమ్ చూద్దాం. పేషెంట్ ఐడి, సర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ లో కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రావడానికి కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏజ్ కి డేటా ఫామ్ లో యూజ్ చేశాను. తర్వాత కాంటాక్ట్ నెంబర్ అంటే డేటాలోకి వెళ్ళి డేటా వాలిడేషన్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ లెంత్
క్లిక్ చేసి ఇక్కడ మినిమం 0 మాక్సిమం 10. మామూలుగా మొబైల్ నెంబర్ 10 digits కాబట్టి 10 digits 10 పెడతాం మాక్సిమం. ఓకే. తర్వాత ఆధార్ నెంబర్ కూడా సేమ్ యాజ్ ఇక్కడ ఆధార్ నెంబర్ లో 12 digits ఉంటాయి కాబట్టి డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి టెక్స్ట్ లెంత్ ఓపెన్ చేసి మినిమం 0 మాక్సిమం 12 digits. ఓకే. మళ్ళీ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఫుల్ నేమ్ @gmail.com రావాలంటే కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేశాను. తర్వాత జెండర్ కి ఫీమేల్ మేల్ లిస్ట్ రావాలంటే డేటా వాల్యుయేషన్ చూపించినట్టు డేటా వాల్యుయేషన్ చేశాను. తర్వాత అడ్రస్, బ్లడ్ గ్రూప్ కూడా డేటా వాల్యుయేషన్ పెట్టాను. డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే లిస్ట్ పెట్టి ఇలా సోర్స్ లో ఎంటర్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే వస్తుంది. డిసీజెస్, టెస్ట్, అడ్మిట్ ఏ కారణం దీనికి కూడా డేటా వాల్యుయేషన్ ఇచ్చాను. డేటా వాల్యుయేషన్ ఓపెన్ చేసి లిస్ట్ లోకి వెళ్ళి సోర్స్ లో ఎస్ఆర్ నో పెడితే ఇక్కడ అదే ప్రింట్ అవుతుంది. డేట్ ఆఫ్ అడ్మిట్, డేట్ ఆఫ్ డిశ్చార్జింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్, బిల్ ఐడి, రూమ్ టైప్, రూమ్ ఛార్జ్, కన్సల్టేషన్ ఫీజు, ల్యాబ్ ఛార్జ్, తర్వాత మెడికల్ ఛార్జ్, ఆపరేషన్ ఛార్జ్, నర్సింగ్ ఛార్జ్, టోటల్ అమౌంట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. రూమ్ ఛార్జ్ ప్లస్ కన్సల్టేషన్ ఫీజ్ ప్లస్ ల్యాబ్ ఛార్జ్ ప్లస్ మెడికల్ ఛార్జ్ ప్లస్ ఆపరేషన్ ఛార్జ్ ప్లస్ నర్సింగ్ ఛార్జ్ ఇలా సమ్ యూజ్ చేసి ఫార్ములా ఎంటర్ చేస్తాం అన్నమాట. టోటల్ అమౌంట్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ రూమ్ ఛార్జ్ టు నర్సింగ్ ఛార్జ్ వరకు యాడ్ చేస్తాం. తర్వాత డిస్కౌంట్ లో 20% డిస్కౌంట్ ఇచ్చారనమాట. సో టోటల్ అమౌంట్ ఇంటూ 20/100 చేశాం. నెట్ బిల్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్. సో టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్ చేశాను. తర్వాత పేమెంట్ మోడ్ లో డేటా వాల్యుయేషన్ పెట్టాను. డేటా వాల్యుయేషన్ ఓపెన్ చేసి అలోలో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని కార్డు, క్యాష్, యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇవి డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇక్కడ. తర్వాత పేమెంట్ స్టేటస్ లో కూడా డేటా వాల్యుయేషన్ ఇచ్చాను. అది ఎలా అంటే డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి అలోలో లిస్ట్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సోర్స్ లో పెయిడ్, అన్పెయిడ్, పెండింగ్ ఇవి ఎంటర్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత బిల్ డేట్, పేషెంట్ డీటెయిల్స్ యూజ్ చేసిన ఫార్ములాస్ మీకు యూజ్ అవుతాయని చూపిస్తున్నాను సార్. ఫుల్ నేమ్ లో కన్కాటినేట్ ఫార్ములా యూజ్ చేశాను. ఏజ్ లో డేటెడ్ ఇఫ్, టోటల్ అమౌంట్, డిస్కౌంట్, నెట్ బిల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేషెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ డాక్టర్ డీటెయిల్స్ లో ఫీల్డ్ నేమ్స్ చూద్దాం. డాక్టర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ లో డేటెడ్ ఫార్ములా యూజ్ చేసాం. తర్వాత ఫోన్ నెంబర్ లో డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి టెక్స్ట్ లెంత్ చెప్పా కదా, టెక్స్ట్ లెంత్ అప్లై చేస్తాం అన్నమాట. తర్వాత ఈమెయిల్ ఐడిలో కన్కాటినేట్ ఫామ్ లో యూజ్ చేస్తాం. జెండర్ లో లిస్ట్ రావడానికి, ఫీమేల్ మేల్ రావడానికి డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి లిస్ట్ లో మేల్ ఫీమేల్ ఎంటర్ చేస్తే ఇక్కడ అది ప్రింట్ అవుతుంది. డోర్ నెంబర్, ఏరియా, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, ఎక్స్పీరియన్స్, డిపార్ట్మెంట్. తర్వాత కన్సల్టేషన్ ఫీజ్, స్టేటస్ లో డేటా వాల్యుయేషన్ పెట్టారు. ఎలా అంటే డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళి లిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్టివ్ ఆన్ లీవ్, మామూలు డాక్టర్స్ లీవ్ లో కూడా ఉంటారు కదా, సో అలా స్టేటస్ లో అలా పెట్టాను అనమాట. సర్జరీస్, తర్వాత బేసిక్ శాలరీ PA, DA, HRA, PF, IT. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా మనం, పే బిల్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేస్తాం. మనం చూపించాం కదా అలా సేమ్ యాజ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేస్తాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇలా చేస్తాం అన్నమాట. తర్వాత గ్రాస్ శాలరీ ఏమంటే బేసిక్ శాలరీ ప్లస్ PA ప్లస్ DA ప్లస్ HRA ఇవన్నీ యాడ్ చేస్తాం. యాడ్ చేయడానికి మనం సమ్ ఫామ్ లో యూజ్ చేస్తాం.
తర్వాత డిటెక్షన్స్ లో పిఎఫ్ ప్లస్ ఐటీ ఇవన్నీ యాడ్ చేయడానికి సమ్ ఫార్మ్ లో యూజ్ చేసాం. నెక్స్ట్ నెట్ శాలరీ ఏమంటే గ్రాస్ శాలరీ మైనస్ డిటెక్షన్స్. సో అలా క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత లీవ్స్ బోనస్ లో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేద్దాం. ఫీడ్బ్యాక్ కామన్ గా అడుగుతున్నారు కదా ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ షీట్ ప్రిపేర్ చేశా. ఫీడ్బ్యాక్ షీట్ లో ఫీడ్బ్యాక్ ఐడి, యూజర్ నేమ్, రోల్, నెంబరింగ్, రేటింగ్, కామెంట్స్ ఇవి ఉంటాయన్నమాట. తర్వాత ఫీడ్బ్యాక్ డీటెయిల్స్, ఇందులో ఫీడ్బ్యాక్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అంతా డాక్టర్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ చేసామన్నమాట. డాక్టర్ నేమ్, సర్జరీ, బోనస్. ఇక్కడ కన్సల్టేషన్ చేయడానికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అదేంటంటే సమ్మి ఫార్ములా యూజ్ చేస్తాం. రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. దిస్ ఈజ్ అబౌట్ ద కన్సల్టేషన్. తర్వాత దీని డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే పై చార్ట్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ పై చార్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే టేబుల్ పై చార్ట్ అంటే పై చార్ట్ టేబుల్ అని వస్తుంది. వాటిని న్యూ వర్క్ షీట్ పెట్టుకోవాలి. ఓకే చేస్తే ఓకే అవుతుంది అన్నమాట. ఇలా వర్క్ షీట్ ని ఇలా డాష్ బోర్డ్ ని క్రియేట్ చేస్తాం. అలానే కన్సల్టేషన్ చేశాను నేను. కన్సల్టేషన్ చార్ట్, పేషెంట్ చార్ట్. దిస్ ఈజ్ అబౌట్ ద ఎంటైర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. నేను చేసిన ఒక చిన్న ప్రాజెక్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. నా ఐడియా ప్రకారంగా నేను ఇలా చేశాను. ఎంటైర్ ప్రాజెక్ట్ నేను డేటా వాల్యుయేషన్, సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ చేశాను అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా. డిఫరెంట్ డేటా షీట్స్ తీసుకొనేసి డాష్ బోర్డ్స్, పివట్ చార్ట్స్ అండ్ ఫార్ములాస్ యూజ్ చేసి క్రియేట్ చేసింది. ఇది తన ఐడియా ప్రకారంగా క్రియేట్ చేసింది. ఇలాగే చేయాలని ఏం లేదు, మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది. హౌ మెనీ ఫీల్డ్ నేమ్స్ వీ క్యాన్ టేక్, హౌ మెనీ షీట్స్ వీ క్యాన్ టేక్ అని ఒక చిన్న ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ లో యాక్చువల్ గా తను కన్సల్టేషన్స్ కూడా చేసింది. కన్సల్టేషన్స్ ఎప్పుడూ కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ బేసిక్ సాలరీ, నెట్ సాలరీ క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఎలా క్రియేట్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. నథింగ్ బట్ ఈ క్యాలిక్యులేషన్ ని పే స్లిప్ ఫర్ ఎనీ ఎంప్లాయీ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. ఓకే, అండ్ ఐ హోప్ యూ లర్న్ సంథింగ్ అండ్ యూ లైక్ దిస్ ప్రాజెక్ట్. ఏమైనా చిన్న డిఫెక్ట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చండి, కమెంట్ లో చెప్పండి. తను నేర్చుకొని ఇంకా కొంచెం బాగా చేస్తుంది. అండ్ సపోర్ట్ హర్. థ్యాంక్ యూ.